మెనోపాజ్ మహిళలకు ఓ వారం మీల్ మేకర్స్. వారానికి ఎన్నిసార్లు వీటిని తినాలో తెలుసా? శీతాకాలం వస్తే చాలు కీళ్ల నొప్పులు రోజు రోజుకు పెరిగిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి నొప్పులను అధిగమించడంలో మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ రోజు మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోయా నూనెను తయారు చేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్ గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. మాంసాహారానికి సరిసాటి మీల్ మేకర్. సోయా పిండిని మీల్ మేకర్ గా తయారు చేస్తారు. వీటితో తయారు చేసిన ఆహారం చాలా రుచికరమైనది. ధర తక్కువ, తినడానికి రుచికరమైన ఆహారం మీల్ మేకర్స్. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మోకాలు, నడుము, చెయ్యి లేదా మెడనొప్పి ఉన్న రోగులకు మంచి ఫుడ్. ముఖ్యంగా రోజు రోజుకు ఆర్థరైటిస్ రోగులు ఆ నొప్పిని అధిగమించడంలో ఈ స్వాప్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వారానికి కనీసం 3 రోజుల పాటు 30 నుంచి 50 గ్రాముల మీల్ మేకర్స్ ను లేదా సాధారణ సోయా మిల్క్ తీసుకోవడం వల్ల ఎముకల క్షీణత నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎముకల్లో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎముకలు పెలుసుగా మారుతాయి. ఫైటో ఈస్ట్రోజన్లు అధికంగా ఉండే మీల్ మేకర్స్ ను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కాల్షియం లోపం తగ్గుతుంది. ఋతుక్రమం ఆగిపోయిన మహిళలు కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా 30 గ్రాముల మీల్ మేకర్స్ ని తీసుకోవాలి. మీల్ మేకర్స్ లోని ప్రోటీన్ బోలి ఎముకల వ్యాధి వంటి ఎముకల నష్టం సమస్యను కూడా నివారిస్తుంది. అటువంటి వ్యాధులు నివారించడంలో మీల్ మేకర్స్ లోని ప్రోటీన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీల్ మేకర్స్ లో ఐసోఫ్లేవిన్, లెసిథిన్ ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు బలమైన యాంటీ ఆక్సిడెంట్లు. తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను సాధారణంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ దమనంలో కొలెస్ట్రాల్ నిక్షేపాలను కలిగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. మీల్ మేకర్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. మీల్ మేకర్స్ లో ఐసోఫ్లేవిన్ అనే చాలా బలమైన ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈ పదార్థం చర్మం, జుట్టును ప్రకాశవంతంగా మెరిసేలా ఉంచడంలో సహాయపడుతుంది. మీల్ మేకర్స్ లోని లెసిథిన్ రక్తపోటును సాధారణంగా ఉంచడం ద్వారా గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడం ద్వారా సహాయపడుతుంది. ఫలితంగా అకాల వృద్ధాప్యం నుంచి బయటపడతారు. మీల్ మేకర్స్ లోని లెసిథిన్ కొవ్వు జీర్ణక్రియను పెంచడానికి సహాయపడుతుంది. మీల్ మేకర్స్ ను రోజు రెగ్యులర్ గా ఆహారంగా తీసుకోవడం వలన అధిక సాంద్రత కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కొలెస్ట్రాల్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో ట్రైగ్లిసరైడ్ స్థాయిలను సాధారణంగా ఉంచడంలో దీనిలోని ఫైబర్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీల్ మేకర్స్ ను తినే ముందు ఈ విషయం గుర్తుంచుకోండి. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ మీల్ మేకర్స్ ను తినడం సరైంది కాదు. చాలా మంది మీల్ మేకర్స్ ను తింటే జీర్ణమయ్యే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే సోయా మిల్క్ ను ప్రతిరోజు తీసుకోవచ్చు. లాక్టోస్ అసహనం, పాలు జీర్ణం అవ్వని వారు ప్రతిరోజు సోయా పాలను తీసుకోవచ్చు. సోయా పాలు పిల్లలకు కూడా చాలా మేలు చేస్తాయి.